ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ శ్రేష్టాతి శ్రేష్టమైన వారిని, సంగమ యుగే నివాసిని, సతో ప్రధాన ఆత్మను, సర్వంశ త్యాగి ఆత్మను. ఈ క్షణం నేను ఆత్మ, నా ప్రియమైన తండ్రి పరం ఆత్మ వారి సన్ముఖంలో జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. शांति। मुरली डेट 5/11/2025। आज का हेडिंग मीठे बच्चे, यह सारी दुनिया रोगियों का बड़ी हॉस्पिटल है। बाबा आया है सारी दुनिया को నిరోగి బనాని. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఈ ప్రపంచమంతా ఒక రోగిల పెద్ద హాస్పిటల్ అయిపోయింది. మానసిక రోగం, శారీరక రోగం అనేవి ఈ ప్రపంచమంతా నిండిపోయాయి. బికాస్ ప్రతి ఆత్మ డిప్లీట్ అయిపోయింది. భగవంతుడు వచ్చారు మొత్తం ప్రపంచాన్ని నిరోగిగా చేయటానికి. నేను నిరోగి ఆత్మను అనే స్థితిని మెయింటైన్ చేయాలి. ప్రశ్న, कौन सी स्मृति रहे तो कभी भी मुरझाई व दुख की लहर आ नहीं सकता। अभी हम इस पुरानी दुनिया, पुराने शरीर को छोड़ घर में जाएगा, फिर नई दुनिया में पुनर्जन्म लेगा। यह अभी राजयोग सीख रहा है राजाई में जाने के लिए। बाप हम बच्चों को रूहानी राजधानी स्थापन कर रहा है। यही स्मृति रहे तो दुख की लहर आ नहीं सकता। ఎలాంటి స్మృతి కనుక ఉంటే దుఃఖము లేక వాడిపోవడం అంటే డల్గా అవ్వడం అనేది ఉండదు. స్మృతి ఉండాలి. ఇది ఉన్నదే పాత ప్రపంచం. ఈ పాత శరీరాన్ని వదిలి నేను ఆత్మ కొత్త ప్రపంచం పునర్జన్మను తీసుకుంటాను. నేను ఆత్మ రాజయోగాన్ని నేర్చుకుంటున్నాను. నేను ఆత్మ రాజ్య పదవి తీసుకోబోతున్నాను. భగవంతుడు నా కోసం ఈ ఆత్మిక రాజధానిని స్థాపన చేస్తున్నారు. ఎంతటి అదృష్టవంతుణ్ణి! ఈ విధంగా స్మృతి కనుక ఉంటే ఎప్పుడు దుఃఖం రాదు. అదే ఎవరితో అయితే పరమాత్మ ఉన్నారని భావిస్తారో వారి దగ్గరికి దుఃఖం ఎలా వస్తుంది? ఎవరైతే ఈ శరీరంలో నేను టెంపరరీగా ఉంటానని భావిస్తారు వారి దగ్గరికి దుఃఖం ఎక్కడి నుంచి వస్తుంది? చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మరి పాట ఉంది కదా, మీరే తల్లి మీరే తండ్రి అనే పాట ఉంది కదా. కొత్త కొత్త వారు ఎవరైతే వస్తారో ఈ పాటని అర్థం చేసుకుంటారు. ఇక్కడ అందరూ పిల్లలు తెలివైన వారిగా ఉన్నారు. తెలివిహీనుల్ని కూడా తెలివైన వారిగా పరమాత్మ తయారు చేస్తారు. ఒకప్పుడు ఎంత తెలివిహీనులుగా ఉండేవారు. ఆత్మ పరమాత్మ గురించి ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు తెలివైన వారిగా అవుతున్నారు. ఏ విధంగా స్కూల్లో బయట చదువుకొని తెలివైన వారిగా అవుతారు కదా, మరి ఇక్కడ కూడా ప్రతి ఒక్కరూ తమ తమ చదువును చదువుతున్నారు. ఎలాగైతే అక్కడ బ్యారిస్టర్ చదువు, ఇంజనీర్ చదువు, డాక్టర్ చదువు అని అంటారు. మరి ఇక్కడ కూడా ఆత్మ పరమాత్మ ఈ చదువును, ఈ స్పిరిచువల్ జ్ఞానాన్ని చదువుకుంటున్నారు. ఆత్మ ఈ శరీరం ద్వారానే చదువుతుంది.
బయటెక్కడ ఇలాంటి శిక్షణ లభించదు. ఏదైనా శిక్షణ బయట లభించినా అది అల్పకాలికం కోసమే. కానీ ఇక్కడ ఆత్మిక శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి पैसे नौकरी आदि सर्च में मिल जाएगा. మరి ఏ విధంగా ఆ టెంపరరీ చదువు ద్వారా చదువు, డబ్బులు, జాబ్ అన్నీ లభిస్తాయి. కానీ అవి కూడా టెంపరరీ బేసిస్ కానీ ఇక్కడ మీరు ఆత్మిక చదువు చదువుతున్నారు జన్మ జన్మాంతరాలు సుసంపన్నంగా అవ్వటానికి. ముఖ్యమైనది తెలుసుకోవాలి, ఇది ఉన్నదే రోగి ప్రపంచం. ఇక్కడ నిరోగి అంటూ ఎవ్వరూ లేరు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. ఈ ప్రపంచమంతా ఒక హాస్పిటల్ అని భావిస్తే మనుషులంతా పతితులు అంటే రోగీలుగా ఉన్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరి ఆయుష్ కూడా తక్కువగా ఉంటుంది. సడన్ డెత్స్, అచానక్ మృత్యువు అనేది పొందుతారు. ప్రతి ఒక్కరిని మృత్యువు అనే అయస్కాంతం లాగుతూ ఉంటుంది. మొత్తం విశ్వమంతా ఈ విధంగా తయారవుతుంది. ముఖ్యమైన విషయం ఎవ్వరికీ తెలియదు. మనుషులెవ్వరికీ పారలౌకిక తండ్రి గురించి కూడా తెలియదు. పారలౌకిక తండ్రి గురించి కూడా తెలియదు. ఆ బాప్ कहते हैं मेरे साथ प्यार रखो. ఇప్పుడు మనం పారలౌకిక తండ్రిని తెలుసుకున్నాం కదా. బాబా చెప్తున్నారు, పిల్లలు మీరు నాతో ప్రేమను పెట్టండి. ఎందుకంటే పరమాత్మనే మనల్ని తనతో పాటు తీసుకెళ్తారు. ఇదున్నది చీచీ ప్రపంచం, వికారీ ప్రపంచం. పరమాత్మనే శారీరక అభిమాని నుంచి ఆత్మాభిమానిగా తయారు చేస్తున్నారు. మరి ఇక్కడ ప్రతి పాయింట్ని ధారణ చేయాలి. ఎంతగా బాబాని స్మృతి చేయాలి. బాబా స్మృతి ద్వారానే శారీరక అభిమానం తొలగిపోయి ఆత్మిక అభిమానం అనేది ఉంటుంది. ముఖ్యమైనదే ఆత్మ అభిమాని స్థితి భవ. ఇక్కడ రచయిత రచన యొక్క జ్ఞానాన్ని మీరు తెలుసుకున్నారు. ఇంతకుముందు రచయిత రచన అంటే కూడా ఎవరికీ తెలిసేది కాదు. మరి పిల్లలు ఎంతగా సదైవంగా ఆత్మ అభిమానిగా ఉండాలి. స్వయం పరమాత్మ స్మృతి ఆత్మ అభిమాని స్థితిని తీసుకెళ్తుంది. మనుషులు ఈ విషయాన్ని అర్థమే చేసుకోరు. ఆత్మ శరీరాన్ని తీసుకునే పాత్రను చేస్తుంది. ఈ విషయం కూడా మాటి మాటికి అర్థం చేయించాలి. దీనికోసం స్వయం నేనొక ఆత్మ అని భావించాలి. సదా ఎంతో శాంత స్వరూప స్థితిని మెయింటైన్ చేయగలగాలి. అందరూ క్రీస్తుని స్మృతి చేస్తారు, భావిస్తారు క్రీస్తు దగ్గరికి వెళ్తాము అని. క్రీస్తు ఎక్కడున్నారంటే హెవెన్లో కూర్చున్నారు అని భావిస్తారు. మేమందరం హెవెన్కి వెళ్తాము అని భావిస్తారు. కానీ ఇక్కడ క్రీస్తు అయితే హెవెన్లీ గాడ్ ఫాదర్ కానే కాదు కదా. ప్రతి ఒక్క క్రిస్టియన్ మళ్ళీ ఇక్కడే జన్మ తీసుకోవలసి వస్తుంది కదా. క్రీస్తు శరీరానికి కదా సిలువ పెట్టడం జరిగింది. క్రీస్తు ఆత్మ అయితే గాడ్ ఫాదర్ దగ్గరికి వెళ్ళింది అని అంటారు. అది కూడా రాంగ్ కదా. ఆత్మ ప్యూర్గా అవుతేనే వెళ్తుంది, కానీ వెంటనే వెళ్ళదు కదా. వాపిస్ మళ్ళీ ఎలా వస్తుంది అక్కడికి వెళ్తే? ఈ విషయాలు అర్థం చేసుకోవాలి. అనంతమైన తండ్రి చెప్తున్నారు, పిల్లలు మీరు నన్ను స్మృతి చేయండి. ఇదొక అనంతమైన జ్ఞానం. ప్రతి ఒక్కరి కళ్యాణం కోసం ఈ జ్ఞానం అనేది ఉంది. ఈ నిరోగి జీవితం నుంచి మీరు ఎక్కడ అంటే నిరోగి జీవితం అనేది సత్యుగంలోనే ఉంటుంది. అలాంటి జీవితంలోకి మీరు ఇప్పుడు వెళ్ళడానికి ఎంతో పురుషార్థం చేయాలి. మొత్తం విశ్వమంతా ఒక హాస్పిటల్గా తయారైంది.
మరి ఇలాంటి రోగి మనుషులను, ఆత్మలను మీరు క్యూర్ అనేది చేయగలగాలి. క్యూర్ అనేది పరమాత్మ స్మృతితోనే జరుగుతుంది. ఈ లక్ష్మీ నారాయణులు ఎంత నిరోగిగా, ఎవర్ హెల్తీగా ఉన్నారు. వారి ఆయుష్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. మరి ఇలాంటి రోజు వాళ్ళు కూడా రోగిగా అయిపోయారు. మొత్తం విశ్వం, ముఖ్యంగా భారతదేశమే ఈ విధంగా నిరోగి ఆత్మగా అవ్వాల్సింది అనేది తెలుసుకోవాలి. బాబా చెప్తున్నారు ధారణ, जैसे बाप सदैव आत्म अभिमानी है, ऐसे आत्म अभिमानी रहने का पूरा पुरुषार्थ करना है। एक बाबा को दिल से प्यार करते बाबा का साथ चलना है। ఏ విధంగా ఒక్క తండ్రి ఆత్మ అభిమాని స్థితిని మనకి తయారు చేయిస్తారు. ఒక్క తండ్రి చెప్పే శ్రీమతం పైన పూర్తిగా నడిచే పురుషార్థం చేయాలి. హృదయపూర్వకంగా ఒక్క తండ్రితో మనం నడుచుకోవాలి. వారిని స్మృతి చేయాలి. అలాంటి తండ్రికి ఎంతో అనంతమైన రెస్పెక్ట్ కూడా ఇవ్వాలి. అర్ధకల్పం వారి ఆజ్ఞ పైన నడవాలి. పరమాత్మ ఇచ్చే పాలన పైన కూడా నడవగలగాలి. వారి ఆజ్ఞ పైన, పాలన పైన నడవగలగాలి. వరదానం, शक्तिशाली सेवा द्वारा निर्बल में बल बनने वाले सच्चे సేవాదారి భవ. శక్తిశాలి సేవ ద్వారా నిర్బలుల్లో కూడా బలాన్ని నింపే సత్యమైన సేవాదారులు. సత్యమైన సేవాదారుల వాస్తవిక విశేషత నిర్బల్లో కూడా బలాన్ని నింపగలగాలి. అప్పుడే సేవలో ఆటోమేటిక్గా సఫలత అనేది వస్తుంది. సేవ సాధనాలు కూడా శక్తితో నిండుతాయి. ఎగ్జాంపుల్, ఏ విధంగా ఖడ్గంలో పదును లేకపోతే ఆ ఖడ్గం పనికిరాదు. మరి అలాగే సేవలో కూడా స్మృతి అనే శక్తి, స్మృతి అనే పదును ఉన్నట్టయితే వారు చేసే సేవ కూడా శక్తిశాలిగా ఉంటుంది. స్లోగన్, हर परिस्थिति को उड़ती कला का साधन समझकर सदा उड़ते रहो. ప్రతి పరిస్థితిని ఉన్నతమైన కలల సాధనంగా భావిస్తూ సదా ఎగురుతూ ఉండగలగాలి. ఏ పరిస్థితి అన్నా నన్ను ఉన్నతంగా తీసుకెళ్తుంది అని భావిస్తూ సదా ఎగురుతూ ఉండాలి. సో ఈరోజు బాబా మురళిలో ఏం చెప్పారు? స్వయం పరమాత్మ వచ్చారు మనల్ని నిరోగిగా తయారు చేయడానికి. సో అలాంటి నిరోగి జీవితాన్ని అనుభవం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. నేను నిరోగి ఆత్మను. దీనిపైన మెడిటేషన్ అభ్యాసం చేద్దాం. చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ, నిరోగిని, సదా ఆత్మాభిమాని స్థితిలో ఉండేవారిని, శక్తిశాలి ఆత్మను, స్థిరమైన చైతన్యమైన వారిని, నిరంతర స్మృతిలో ఉండేవారిని, విశ్వ సేవాదారి ఆత్మను, ఈ స్వరూప ఆత్మను, నిశ్చింత చక్రవర్తి ఆత్మను నా ఈ జీవితం నిరోగి జీవితంగా గడపడానికి నేను ఆత్మ ఉన్నతమైన స్థితిలో ఉండటానికి సదా పరమాత్మ స్మృతి అనే పదును పెంచుకుంటాను. పరమాత్మ స్మృతి
శక్తిశాలిగా చేస్తుంది. పరమాత్మ స్మృతి నిరోగిగా చేస్తుంది. పరమాత్మ స్మృతి ఉన్నతమైన కలల్లోకి తీసుకెళ్తుంది. నేను నిశ్చింత చక్రవర్తి ఆత్మను. సదా పరమాత్మ స్మృతిలో ఉంటూ నా ఈ జీవితాన్ని ఎంతో ఆరోగ్యంగా, సుసంపన్నంగా తయారు చేసుకుంటాను. I, the soul, belongs to the Supreme Father and the one connected to the Almighty. He is everything to me. I am the one, the ultimate being of the Supreme Father. I experience the Father's power all the time. I experience the nature of myself all the time and try to change it. Hey, Father, thank you so much for understanding my own spiritual power and experience the companionship of the Supreme Father. Hey, Father, I am positive being and experience holding my Father's hand all the time to cross every obstacle in this life. I am a healthy soul, wealthy soul, and a happy soul. Om Shanti. I, the soul, experience the unlimited power from the Supreme Father. Spread such power to every part of this body and be a detached and a divine being. Om Shanti.